ఈ లోకంలో ఒక మంచి మాట ఉంది. ఏంటిదంటే, లోకులు అంటే పబ్లిక్, ప్రజలు, వీళ్ళు ఏంటంటే మనం చేసే కర్మ యొక్క ప్రదర్శనను మాత్రమే చూస్తారు. మన హృదయంలో ఏముంది అన్నది చూడరు. కానీ భగవంతుడు మాత్రం ఆ ప్రదర్శన అంటే ఆ కర్మను మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నాము అన్నది చూస్తాడు. ప్రదర్శనను అంతగా పట్టించుకోడు. మన హృదయంలో ఏముంది, ఉద్దేశం ఏంటి, అసలు ఆ కర్మ ఆ పని యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు చేస్తున్నాడు, స్వార్థంతో చేస్తున్నాడా, నిస్వార్థంతో చేస్తున్నాడా, లేదా లోక కళ్యాణం కోసం చేస్తున్నాడా, ఇట్లాంటివి చూస్తాడు. అంటే ప్రజలు ఏంటంటే అంటే లోకులు ఏంటంటే మనం చేసే ఆ కర్మ యొక్క ప్రదర్శన బట్టి తీర్పునిస్తారు, నిర్ణయం తీసుకుంటారు. కానీ భగవంతుడు మాత్రం అట్లా కాదు. అతని తీర్పు ఎలా ఉంటుందంటే మనము ఏ ఉద్దేశంతో చేస్తున్నాము, ఏ పర్పస్లో చేస్తున్నాము, లోక కళ్యాణం కోసం చేస్తున్నామా లేదా, నిస్వార్థంగా చేస్తున్నామా లేదా, ఇట్లాంటివి చూస్తాడు. ఇట్లాంటి మంచి కర్మ అనా కాదా ఏంటి అన్నది మాత్రమే భగవంతుడు లెక్కలోకి తీసుకుంటాడు. అందుగురించి మిత్రులారా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం చేసే కర్మ అంటే పని ఏదైతే ఉందో అది కనుక సత్కర్మ కనుక అయితే, నిస్వార్థంతో కూడిన కర్మ కనుక అయితే, ఫలాపేక్ష లేకుండా చేసే కనుక కర్మ అని అయితే, కర్మ అంటే ఇంకేదో కాదు మిత్రులారా, పని కానీ మన ఆలోచన కానీ అట్లాంటివి. ఈ విధంగా అవి కనుక సత్కర్మలు కనుక అయితే మనము ఆటోమేటిక్గా భక్తి కేటగిరీలోకి వస్తాం. అందుగురించి మిత్రులారా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం కర్మ చేసేటప్పుడు మన యొక్క ఉద్దేశం, మన హృదయంలో ఏమున్నది, మన భావన ఏ విధంగా ఉంది అనేటటువంటిది